Hi Andy, good evening. This is our evening block. Both are doing our works. I am also doing my work. You are also doing your work. You all are doing your work. I am also doing my Work? video shoot. Yes or no? Yes. Malaki is busy with erasers and pencils. Not pencils, sharpness. Sharpener, sorry. Okay, that's Erasers. ఒకటి not. మా స్వీట్ ఇది ఒక పెద్ద యుద్ధం. ఈ సాటర్డే తనకి అది డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది కదా, సో అందుకని ఇచ్చుళ్ళకి ఇక్కడ కూర్చో. ఒక ఫన్నీ విషయం మీతో షేర్ చేసుకోవాలండి. బాగా కూర్చో నన్ను బాగా కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫన్నీ విషయం షేర్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే మనము ఎక్కువ రేటు కొని తెచ్చుకునేది ఏదన్నా కానీ సంథింగ్ డ్రెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను మెన్షన్ చేయలేనులేండి. వేరే వాళ్ళు అది చాలా తక్కువకు తెచ్చుకుంటే మన పరిస్థితి ఏంటంటావు? లకే అసలు నా పరిస్థితి అదే. నేను అదే సేమ్ క్వాలిటీ అంతా అదే, బట్ వాళ్ళు లిటరలీ క్రైడ్ అండి. బట్ ఏం చేయలేము కదా, దట్ ఈస్ టూ మచ్. ఐఎమ్ క్రయింగ్ లాట్. ఏం చేస్తాను, నేను డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకునే, వాళ్ళు తక్కువ పెట్టి తెచ్చుకునే. బట్ బ్రాండెడ్ మీన్స్ బ్రాండెడే కదా, అట్లని కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే నాను. కానీ బట్ ఎంత మంచికి సర్ది చెప్పుకునే అది మనమేమో ఎక్కువ రేటు పెట్టి కొన్నాం కదా, వాళ్ళేమో తక్కువ రేటు పెట్టి కొనుక్కున్నారు కదా, అది మళ్ళీ సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ అట్నే ఉంది తెలుసా. ఏందో ఈ మధ్య ఇంకా దారుణమైన విషయం ఏందో తెలుసా లక్కీ, బాగా కూర్చోనా. ఈ మధ్య ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మనం ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో బుక్ చేసుకునేవి స్కూల్కి వేసుకుపోయినాను అనుకో, స్కూల్కి కానీ అదే ఎక్కడికైనా కానీ బాగా వచ్చింది. ఎక్కడికైనా వేసుకపోతే వాళ్ళు ఇది ఫ్లిప్కార్ట్లో కదా అమెజాన్లో కదా అని వాళ్ళకి ఎట్లా తెలిసిపోతున్నాయో ఏమో అర్థమే కదంటే, మన షాప్లో కొన్నా వాళ్ళు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మెన్షన్ చేస్తున్నారు. నాకు అర్థం కాదు. అది ఇది నేను షాప్లో కొన్నాను, ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో, నేను ఇది మ్యాక్సిమం నేను యూజ్ చేయను. నాకు షాప్కి వెళ్ళి కొంటేనే అది ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మనం ట్రైల్ చేయొచ్చు, అంటే మనకి ఏది సెట్ అవుతుందో అది తీసుకోవచ్చు కదా. సో అందుకని నేను ఫ్లిప్కార్ట్ మ్యాక్సిమం నేను ఫ్లిప్కార్ట్లో నేను పర్చేస్ చేయను. పిల్లలకే కాదు, ఎవరికి నేను మా 4 మెంబర్స్కి మేము ఎవరం ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవి యూజ్ చేయము. సో అట్లా ఏదైనా వేసుకుపోయిన డ్రెస్సెస్ సడన్ ఇది ఫ్లిప్కార్ట్లో కదా అమెజాన్లో కదా అంటే జనాలు ఎంత తయారైనారంటే ఇంక ఏదైనా దండులోనే ఆర్డర్ చేసుకుంటామా, పోయి కొనమా. కొనేటోళ్ళు మస్తున్నారు. ఏందో కొంతమంది జనాలు వచ్చిన ఆయన ఏమనాలో కూడా అర్థం కాదు. బట్ అప్పుడు మనం నోరు మూసుకొని మన పని మనం చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. కామోష్ అంటారు కదా, కామ్ యువర్ వర్క్. సో లైక్ దట్ అండ్ కూల్ లైక్ దట్. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా వీడియోస్కి. వంట చేయాలా నేను ఈరోజు. మేము బాగా రెస్ట్ తీసుకున్నాం, మామూలు రెస్ట్. బాగా కూర్చో. మేము ఈరోజు బాగా సెల్ కింద పడ్డాం. ఇట్లా పెట్టు. బాగా రెస్ట్ తీసుకున్నాం. ఎంత అంటే బాడీ బాగా ఫైన్ అంత రెస్ట్ తీసుకుంది, బాగా రెస్ట్ వచ్చింది. సండే తర్వాత మండే హాలిడే వస్తే అది ఆ ఫీలే వేరు కదా. సో అలా లేదు, ఈరోజు హాలిడేనే కదా, 2 వారం స్కూల్ ఉంది. అది నాకుంది, మీకు కూడా ఉంది. ఓకేనా? నీకు డిక్టేషన్ వర్డ్స్ ఉన్నాయి చెప్పిన స్కూల్ ఉంది. జాన్వరిలో మా స్వీటీది జాన్వరిలో బర్త్డే. బట్ ఇప్పటి నుండే మా స్వీటీ ఎన్ని కలర్ కంటుందంటే చెప్పాలి. ఎట్లుంది? ఎక్సైటెడ్. షీ ఈస్ సో మచ్ ఆఫ్ ఎక్సైటెడ్ అండ్ జాయ్ఫుల్ ఆల్సో, రైట్? బోత్ ఆర్ టాకింగ్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ లైక్ బిటా. దెన్ అండ్ దెన్ సో జనవరికి ఇప్పటి నుండే మా స్వీట్ డేస్ కౌంట్ చేస్తుంది. నేను రా వాయిస్తోనే ఇస్తున్నాను, మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదండి. లిటరలీ అవును. ఇంకా మేము యాజ్ యూజువల్ ఎట్లనే వీడియోని అట్లనే అప్లోడ్ చేసి పెడతాను. వెళ్ళాం లేదు దసరా హాలిడేస్కి, మా పిల్లలు ఊరుకోవాలని తెగ ఎగ్జైట్గా ఉన్నారు. నాట్ నౌ దసరా హాలిడేస్కి అక్షరాను అక్షిత్ కానీ కలవాలనుకుంటున్నారు. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సైకిల్ ఏందో స్పిన్ చూపించంట. అది ఏది స్పిన్ను? అది స్పిన్నా? అరే దాన్ని పెడల్ అంటారా? దాన్ని పెడలే కదా అనేది మనము. మేమైతే పెడలే అనేది. ఆమెకు సైకిల్ లేదని ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది బిడ్డ. ఆడుకో, మంచిగా దొక్కో. బ్యాక్ వదా, ఇంకొంచెం బ్యాక్ వదా. వాషింగ్ మిషన్కి ఈరోజు అన్ని దుప్పట్లు వేసినాను నేను. చూపిస్తాను ఇప్పుడు. మా వాడికి సైకిల్ పెద్దగా అయిపోయింది, వాడు పెద్దగా అయిపోయినాడు, సైకిల్ చిన్నగా అయింది. అప్పుడు సైకిల్ పెద్దగా అంటే వాడు చిన్నగా ఉండే. నౌ దిస్ ఇస్ రివర్స్. ఓ మై గాడ్. ఓకే.